ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా చాప్టర్ 4 and verse 6. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. Then he answered and spake unto me, saying, This is the word of the Lord unto Zerubbabel, saying, Not by might, nor by power, but by my spirit, saith the Lord of hosts. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందరూ క్షేమంగా ఉన్నారండి? కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారా అనొచ్చు. ఏమి సుఖమండి, ఏమి ఆరోగ్యమండి, ఏమి పరిస్థితులు బాగోలేదని. అయితే ప్రియులారా, మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకస్తుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మనల్ని కట్టే దేవుడు, బాగు చేసే దేవుడు. కాబట్టి మన భారము ఆయన మీద వేసినట్లయితే మనము నెమ్మదిగాను సుఖముగా ఈ లోకంలో జీవిస్తాం. ఈ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఎంతో సంతోషం, ఆనందము మన జీవితంలో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా ఒక నూతన నెలలో ప్రవేశించినప్పుడు ఎంతో సంతోషపడతాం. పిల్లరా, డిసెంబర్ అనే ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. యేసు ప్రభువారు పుట్టిన సందర్భంగా ఆయా రీతిలుగా మరి సంతోషంతో, ఆనందంతో యేసు ప్రభువారు పుట్టారని సెలబ్రేట్ చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం. అవునండి, యేసు ప్రభువారు పుట్టారు, సంతోషం తీసుకొచ్చినారు. పిల్లరా, యేసు ప్రభువారు పుట్టారు అని సెలబ్రేట్ చేసుకుంటాం. దానికంటే యేసు ప్రభువారు నా హృదయంలో పుట్టారు, నా జీవితంలో పుట్టారు, నన్ను మార్చినారు, ఆ నిత్య జీవం నాకు ఇచ్చారు. ఈ యొక్క సంతోషము పిల్లరా, అన్ని సంతోషముల కంటే ఉన్నతమైనది ఈ సంతోషము, ఈ క్రిస్మస్ ఆనందము పిల్లరా, ప్రతి దినము మన జీవితంలో ఉంటుందని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత మంచి కృపగల దేవుడండి. మానవుడిగా ఈ లోకం రావడం అనేది ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది. ఆయన చేశారు, మన జీవితాల్ని ఆయన బాగు చేశారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ క్రిస్మస్ ఆనందంతో ఈ నూతన మాసమును ప్రారంభిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్యమును చూసినట్లయితే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. పిల్లరా, ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మానవుని యొక్క ఆ బలము కానీ శక్తి కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవునండి, మానవుడు ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా మరి కొన్ని పరిస్థితుల్లో నిస్సహాయుడైపోతాడు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి వారికి దేవుని యొక్క మాట ఎలాంటి బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం పిల్లరా మనల్ని బలపరుస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఆయన నిలబెడుతుంది. ఈ వాక్య సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పరిస్థితి పడగొట్టబడినప్పుడు, దేవాలయం పడగొట్టబడినప్పుడు అది తిరిగి కట్టాలన్నా, వారి జీవితాలు బాగుపడాలంటే వారి శక్తి బలము కాదు కానీ దేవుని శక్తి ద్వారానే వారు బలపరచబడతారని జకరియా మరి ప్రవచిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పిల్లరా మనతో కూడా మాట్లాడుతుంది. మనల్ని కట్టాలన్నా, బాగు చేయాలన్నా దేవుని యొక్క వాక్యము, దేవుని కృప. కాబట్టి ఈ సత్యం గుర్తించి దేవుని మీద అనుకుందాం. అలాంటి ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీరు ఈ లోకంలో రావటము మాకు ఎలాంటి సంతోషం తీసుకొచ్చినారు ప్రభువా. అవును, మానవులను అందరిని రక్షించడానికి ఈ లోకంలోకి మీరు వచ్చినారు. సమస్త మానవ పరిహారార్థమై ప్రభువా ఆ కల్వరిగిరిలో మీరు బలైపోయినారు. అంత మటుకే కాదు, మృత్యుంజయ లేచినారు. కాబట్టి మా యొక్క జీవితాలకు నిత్య జీవం ఇచ్చినారు. ఎలాంటి కృపను మీరు మాకు తీసుకొచ్చినారు ప్రభువా. ఉదయకాల సమయంలో మా శక్తి మా బలం ద్వారా కాదు కానీ మీ బలం మీ శక్తి మీద ఆధారపడినట్లయితే మేము కట్టబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి దయచేయండి. ఈ నూతన క్రిస్మస్ ఆనందంతో ప్రతి కుటుంబంలో నింపండి. అది ఒక్క నెలే కాదు కానీ ప్రభువా, శాశ్వత కాలం ఉండేది మీ యొక్క కృప, ప్రేమ, ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించమని, ఇది మనమంతా మెరికల కింద భద్రపరిచి క్షేమము ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.